హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే మేము వినాయక చవితి కోసం అని చెప్పి వినాయక చవితికి పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అలానే పూలు పండ్లు అన్నీ కొనుక్కుందాం అని చెప్పి అల్జూర్ బజార్కి వెళ్ళాము. ఎప్పుడు నేనైతే పూజలు అంటే పూలు అన్నీ కూడా ఈవిడ దగ్గరే తీసుకుంటాను. ఈవిడ చాలా బాగా ఇస్తారు కూడా. అంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. పండగలు అంటే పూల కాస్టులు చాలా కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి కదా. ఆవిడ ఏమంటున్నారు అంటే ఎంచుకోవద్దు, అలా తీసుకోండి అని అంటున్నారు. నేను ఎప్పుడు నీ దగ్గరే తీసుకుంటాను కదా, పూలు మర్చిపోయారా నన్ను అని అడుగుతున్నాను అనమాట. అప్పుడు మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ కూడా మరింత తెచ్చామా అని అడుగుతున్నారు. అడిగితే లేదు అయితే ఎంచుకోండి అని చెప్పానంటే అప్పుడు నేను పువ్వులు తీసుకుంటున్నాను అనమాట. పువ్వులు తీసుకొని ఇంకా దర్పగడ్డ అయితే కావాలి కదా మనకి, అవి కొంచెం తీసుకొని ఇంకా లోటస్ ఫ్లవర్స్ ఇంకా ఏమేమి పువ్వులు అవి ఇన్ని కావాలో అన్నీ తీసుకుంటున్నాను. అండ్ అలానే పూజకు కావాల్సిన మనకి చాలా రకాల ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా నా ఫ్రెండ్ ముందు రోజే తీసుకొచ్చి ఇచ్చేసింది. ఇక్కడ మా క్యాంట్లో చాలా రకాల చెట్లు ఉంటాయి కదా, వాటిల్లోనే కొన్ని దొరికితే నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా నేనైతే పూలు పండ్ల కోసం అని చెప్పి బజార్కి వెళ్ళాను. అండ్ అలానే బొమ్మ కూడా కొందాం అని చెప్పి ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం అన్నీ కొనేసుకున్నాము. పువ్వులు కొనేసుకున్నాం, ఫ్రూట్స్ కొనేసుకున్నాం, ఏమేమి కావాలో అన్నీ కొనేసుకొని నేనైతే బొమ్మ కొనడం మర్చిపోయాను అనమాట. బొమ్మ చూసాం, మాట్లాడి మళ్ళీ లాస్ట్లో వెళ్తున్నప్పుడు సామాన్లన్నీ కొనేసుకొని అప్పుడు తీసుకెళ్దాం అని చెప్పి అనుకుంటుండగా మేమైతే బొమ్మ కొనడం మర్చిపోయాము. ఇంకా దారిలో వస్తుండగా వినాయకుడి గుడి అయితే కనిపించింది. చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం మా హస్బెండ్ పూజ అంటే హెల్ప్ చేసింది ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను పూజ కోసం ప్రసాదం అది చేస్తూ ఉంటే ఆయన చెప్పేశాను, ఇలాగా కొంచెం మొత్తం అంతా జంగల్ థీమ్ లాగా అరేంజ్ చేయండి అని చెప్తే సో మొత్తం అన్నీ కూడా ఆయన అరేంజ్ చేసుకుంటున్నారు. చాలా బాగా హ్యాపీగా అనిపించింది హెల్ప్ చేస్తూ ఉంటే. అంతే కదా, పండగలప్పుడు ఎవరైనా మనకు ఒకరు హెల్ప్ దొరికితే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత బొమ్మ మర్చిపోయాం కదా, అప్పుడు మళ్ళీ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళారు బొమ్మ కొని తీసుకురావడానికి అని చెప్పి. అలా జరిగింది నా వినాయక చవితి షాపింగ్ టైంలో అయితే. సో ఇక్కడైతే మా హస్బెండ్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటే నేను ప్రసాదం చేస్తున్నాను. మాకు ఎప్పుడు ప్రసాదం అంటే ఓన్లీ పాలహారదే చేస్తాము. పాలహారది చేసి దాంట్లో ఉండ్రాళ్ళు వేస్తాం అనమాట. తర్వాత మన ఇష్టం, ఇంకేమైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. మెయిన్గా అయితే పాలహారతే పెడతాము, పాలవెల్లి కూడా లేదు మాకు. అందుకని చెప్పి ఫ్రూట్స్ అన్నీ కూడా ఆకు మీద వేసి స్వామివారికి ప్రసాదంగా చూపించేస్తాం. పాలహారది ఏమీ లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కువ పాలు కొంచెం నీళ్లు వేసి పాలు మరుగుతూ ఉండగా బియ్యం పిండిని చక్కగా మనం కలిపేసుకోవాలి. చిక్కగా కలిపేసుకొని పాలు బాగా మరుగొస్తున్నప్పుడు ఇందులో వేసి కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. చిక్కగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఇష్టమైన వాళ్ళు కొబ్బరి ముక్కలు తరుక్కొని కూడా వేసుకోవచ్చు. అండ్ నేనైతే కొబ్బరి కూరలా చేసేసి కొబ్బరి కూర ఎలక్కాయలు కూరలా చేసేసి వేస్తాను అనమాట. అండ్ ఎలాచీ పొడి ఇవన్నీ బాగా మరుగుతూ ఉండగా కొంచెం మళ్ళీ పంచదార వేసాను. పంచదార వేసి కలిపేసాను. ఓ పక్కన ఉండ్రాళ్ళు కూడా రెడీ చేసుకొని వాటిని కూడా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఈ పాలహారది అయితే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు మేము పాలహారది మాత్రం అండ్ ఫ్రూట్స్ పెడతాము. అండ్ అలానే ఇంకా ఏమైనా ప్రసాదం చేసి ఇవ్వచ్చును అంటే మేమైతే కొమ్ము శనగలు కానీ అలాంటివి చేసి మనకి ఉంటాయి కదా, దగ్గరలో మండపాలు ఉంటాయి కదా, వాటికి ఇస్తామన్నమాట. అండ్ ఇక్కడ ఉండ్రాళ్ళు చేసి దేవుడి దగ్గరికి అయితే రెడీ చేసేస్తాను. ఈ లోపల మా హస్బెండ్కి చెప్పాను కొంచెం బుక్స్కి వాటికి బొట్లు కూడా పెట్టేయండి, ఓమని రాస్తాం కదా పిల్లలు చదువుకునే బుక్స్కి. సో వాటన్నిటికి కూడా పెట్టేశారు. ఈ లోపల నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా మన బుజ్జి గణపయ్యని రెడీ చేసేసాను అనమాట. రెడీ చేస్తూ ఉండగా రెడీ చేసేస్తున్నాను. రెడీ చేసేస్తూ ఉండగానే ఇంకా మా వాళ్ళకి టిఫిన్స్ కూడా ప్యారలల్గానే చేసి ఇచ్చేయాలి. ఫస్ట్ టిఫిన్స్ వాళ్ళు తినేస్తేనే మనం ఏ పని చెప్పినా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓన్లీ నేను మాత్రం ఫాస్టింగ్ ఉంటాను, వాళ్ళు మాత్రం పెట్టేస్తాను టిఫిన్. ఎప్పుడు కూడా టిఫిన్స్ ఆపను వాళ్ళకి. అండ్ ఇలా అందరం కలిసి ఒక చెయ్యేసి బొజ్జగన్ పైన అయితే పీట మీద కూర్చోబెట్టేసాము బియ్యం పోసి.
దాని తర్వాత ఇంకా పూజా విధానం ఉంటుంది కదా, పెట్టాల్సినవి పత్రాలు కానీ మనం తెచ్చే స్వామివారికి ఇష్టమైనవి ఆకులు అవి ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి, మాకు పాలవేలు మెయిన్గా లేకపోవడం వల్ల ఏంటి అంటే మొత్తం అన్నీ కూడా కిందనే అరేంజ్ చేసేసాం అనమాట. సో ఈ అరటి చెట్లు అలా పువ్వులతోని అన్నిటితోని డెకరేట్ చేసుకున్నాము పూజ దగ్గర అన్ని. ఈ అరటి చెట్లు కొన్నివి స్టాండ్స్ అయితే మాత్రం చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. అరటి చెట్లు స్టాండ్ మన చిక్పేట్ బజార్ షాపింగ్కి వెళ్ళినప్పుడు, వరలక్ష్మి వ్రతం షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా, అవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. చక్కగా నిండుగా అనిపించింది నాకైతే అరటి చెట్లతో అలా డెకరేట్ చేయడం వల్ల. ఇప్పుడు కూడా ఏంటి అంటే ఒక పాట్స్లో పెట్టేసి మట్టేసి పెట్టేస్తూ ఉండేవాళ్ళమి. ఇప్పుడు ఆ చక్కగా స్టాండ్ ఉండడం వల్ల చాలా నిండుగా అనిపిస్తూ ఉంది. అండ్ అలానే తెచ్చుకున్న పూలు కానీ పండ్లు పత్రాలు అన్నీ కూడా చక్కగా డెకోర్ చేసేసుకొని ఇంకా పూజా కార్యక్రమం అయితే చేసేసుకున్నాము. కథ ఉంటుంది కదా, ఆ కథ అష్టోత్తరం చదివి, వినాయకుని అష్టోత్తరం చదివి, దాని తర్వాత వినాయకుడి కథ కూడా చదివి పిల్లలతోని మా హస్బెండ్తోని అందరితోని కూడా ఉండ్రాలు కొంచెం కొంచెంగా వేయించేసాను. చేసిన పాలహారదిలో చేసేసి స్వామివారికి ఇష్టమైన ఫ్రూట్స్, ఎలంకాయ మెయిన్ కదా, అది కూడా పెట్టేసి అన్నీ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టమైన పండుగ. ఎందుకు అంటే చిన్నప్పుడు మన ఇంటి దగ్గరలోనే ఎన్నో మంటపాలు ఉంటూ ఉండేవి కదా. చక్కగా ఈవినింగ్ అయ్యేసరికి ప్రసాదం, అలానే పాటలు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామ్స్ టైం అప్పుడు కరెక్ట్గా ఈ వినాయక చవితి వస్తూ ఉండేది. చాలా అంటే ఆ పాటలు అవి ఎంజాయ్ చేయాలో తెలిసేది కాదు, పండగని ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలో కూడా తెలిసేది కాదు. అలా ఉంటుండేది. కానీ మొత్తానికి చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి ఎప్పటికీ కూడా మెమరబుల్ మూమెంట్సే. అండ్ అలా నా పూజా విధానం అయితే స్టార్ట్ చేసి, ఇంకా మా పిల్లలు ఇంట్లో ఉంటాయి కదా వినాయకుడు, అలాగే కృష్ణయ్య కూడా ఉంటారు, అక్కడ వాళ్ళే డెకోర్ చేసుకొని ఈ ఫెస్టివల్ మెయిన్గా పిల్లలకి కూడా కొన్ని తెలియాలి అని చెప్పి వాళ్ళనే దియా అది వెలిగించమని చెప్పాను అనమాట. ఇంకా మెయిన్ పూజ అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. అండ్ వినాయక చవితి వెడ్నెస్డే రావడం వల్ల థర్స్డే ఫ్రైడే మనం నిమజ్జనం చేయకూడదు, ఇంట్లో నుంచి మనం దేవుడిని పంపించకూడదు అనే సెంటిమెంట్తో మేము ఏం చేసాము అంటే ఆ రోజు ఈవినింగే వినాయకుడిని నిమజ్జనం కూడా చేసేసాం అనమాట. చాలామంది అలానే చేస్తారు. మేము వెళ్తుండగా మేము బయట చూసాం, చాలామంది అలానే బొమ్మల్ని తీసుకొని వచ్చి నిమజ్జనంకి అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ ఫెస్టివల్ వైబ్స్ అంటే ఇల్లంతా ఎంతో పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. నార్మల్ డేస్కి ఫెస్టివల్ డేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా ఈ ఎన్విరాన్మెంట్. అండ్ ఇలా మా వినాయకుడిని అయితే బుజ్జి వినాయకుడిని చక్కగా జంగల్ థీమ్ లాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట. వెనకాతల అరటి చెట్లు, పక్కనే పామ్ ట్రీస్ పెట్టాం. ఇంకా స్వామివారికి అని తెచ్చిన ఆకులు ఉంటాయి కదా, జామాకు, మన ఏంటది దానిమ్మ ఆకులు, ఇవన్నీ కూడా వాటన్నింటినీ కూడా స్వామివారి చుట్టూ పేర్చేసుకున్నాము. అండ్ పూజ అయితే అయిపోయింది. పూజ అయిన తర్వాత ఎవరికి నచ్చిన గుంజీలు వాళ్ళు తీసుకొని స్వామివారికి చక్కగా దండం పెట్టుకొని, నాకైతే చాలా ముచ్చటేసింది. ఈ వినాయక చవితి మట్టి గణపతినే తెచ్చుకున్నాం, మట్టితో చేసిన గణపతినే తెచ్చుకున్నాము. చక్కగా అంటే ఇంట్లోంచి పంపించబుద్ధి కాలేదు, చాలా క్యూట్ అనిపించింది వినాయకుడైతే. బట్ ఏం చేస్తాం, నిమజ్జనం చేయాలి కదా, సో నిమజ్జనం చేసేసాం ఆ రోజు అయితే. ఇంకా ఆ రోజు పిల్లలు కూడా కాసేపు చదువుకుంటే, మా మమ్మీ అయితే చిన్నప్పుడు ఈరోజు కంపల్సరీగా చదవాల్సిందే అని చెప్పి కూర్చోబెట్టి చదివిస్తూ ఉండేవారు. అండ్ అలానే నేను కూడా మా పిల్లలకి కాసేపు వినాయకుడి దగ్గర కూర్చొని చదివితే చాలా మంచిది అని చెప్పి వాళ్ళని కూడా కాసేపు కూర్చొని చదువుకోమని చెప్పాను ఆఫ్టర్నూన్ అయినప్పటికల్లా. లేదంటే ఎంతసేపు ఆటలే, ఎప్పుడు చూసినా ఆటలే. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో గణేష్ పూజ, వినాయకుడు పూజ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ అందరికీ కూడా. సో ఇలా మా పిల్లల్ని చదవమంటే ఆడుకోవడమే తప్ప అక్కడ కూడా చదివేది ఏమి ఉండదు, ఓన్లీ ఆటలే. ఏవో స్కూల్ వర్క్స్ ఉంటే అవి ఫినిష్ చేసుకుంటున్నారు కూర్చొని అక్కడ.
అండ్ అలా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ కొంచెం నేను కొమ్ము శనగలు నానబెట్టాను. కొమ్ము శనగలు నానబెట్టి వాటిని కొంచెం సతాళించేసి నైవేద్యంగా పెట్టి దేవుడిని అయితే నిమజ్జనంకి అని చెప్పి బయలుదేరామన్నమాట ఇంటి నుంచి. సో ఇలా చాలామంది తీసుకొని వెళ్తున్నారు నిమజ్జనం చేయడానికి. నియర్ బై మాకు అల్సూర్ లేక్ ఉంది కదా, అల్సూర్ లేక్లోకే వెళ్ళిపోయాం అనమాట. అల్సూర్ లేక్లోకి వెళ్ళి నిమజ్జనం చేద్దాం అని చెప్పి పిల్లలకైతే కాసేపు మీరు నెత్తి మీద పెట్టుకొని స్వామివారిని ఊరేగించండి రా అన్నట్టుగా చెప్పాను. చెప్తే ఇద్దరు కూడా తల మీద పెట్టుకొని కాసేపు గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా అని చెప్పి ఊరేగించినట్టుగా అక్కడే. ఇది ఏంటంటే ఇది ఆర్మీ జోన్. సో మేము మాత్రమే ఉన్నాం ఇక్కడ లోపల నిమజ్జనం చేయడానికి అక్కడ వేరేగా ఒక చిన్న లేక్ లాంటిది అరేంజ్ చేశారు. సో బయట వాళ్ళందరూ కూడా అక్కడే స్వామిని నిమజ్జనం చేస్తున్నారు. మేమైతే ఇక్కడ వచ్చి చేసాం అన్నమాట. నాకైతే వాటర్ అంటే చాలా ఫోబియా. అది చూస్తుంటేనే అంటే కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది. బ్రిడ్జెస్ మీద మెయిన్గా నాకు నడవాలి అంటే చాలా భయం. బట్ కొన్ని టైమ్స్లో వెళ్ళాలి కదా, అందుకని చెప్పి వెళ్ళాను. ఇలా మా స్వామివారి నిమజ్జనం కూడా అల్సూర్ లేక్లోనే జరిగిందనమాట. ఎంత బాగా జరిగిందో, పిల్లలిద్దరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. యాక్చువల్లీ ఇది పిల్లల ఫెస్టివలే, పిల్లలు చాలా వాళ్ళే చేయాలి అసలు ఇవన్నీ కూడా. స్వామిని తేవడం కానీ, డెకోర్ చేసుకోవడం కానీ, పూజ చేయడం కానీ, అలా కాసేపు అల్సూర్ లేక్లో టైంకి స్పెండ్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇది మా వినాయక చవితి పండుగ. మా ఇంటి వినాయక చవితి పండుగ అయితే చాలా బాగా జరిగింది. మీ అందరి పండుగ కూడా బాగా జరిగింది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా నిమజ్జనం చేసేసి దెన్ మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంక ఇంటికి వచ్చేసి ప్రసాదాలు తినేసి ఇంకా ఈ రోజుకి ఈ పండుగ అయిపోయింది అని అనుకుంటూ ఇంటికి వచ్చేసాము. And thank you so much for watching and thank you so much for your time. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.